పరిశుద్ధ సంఘాన్ని తీసుకోవడానికి వస్తున్నప్పుడు మరి ఎలా వస్తుండో ఆకస్మాత్తుగా రహస్యంగా ఒక దొంగ వలె కనురెప్పపాటు సమయంలో వస్తుండు. అలా వచ్చే టైం మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో మనం ఇంకో ప్రాముఖ్యమైన అంశాన్ని చూసుకుంటే ఏంటి? దేవుని రాక వచ్చాయని తీసుకెళ్ళేటువంటి సమయం ఆలస్యమైనప్పటికీ మన మరణం మాత్రం ఆలస్యం అవుతుంది. దేవుడు భూమికి వచ్చే సమయం ఆలస్యమైన మరణం మాత్రము ఆలస్యమయ్యే అవ్వదు. అంటే ఏంటి? మనము దేవుని రాక వచ్చినా మనము చనిపోయిన తర్వాత మనము ఏం ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడు కావడానికి ఏమి ఉండదు. అంటే ఏంటి? ఆ రెండు జరగడానికి ముందే మనము సిద్ధపడి ఉండాలి. అంటే దేవుని రాకైనా సరే మన మరణమైనా సరే అది సంభవించడానికి ముందుగానే మనము మారు మనసు కలిగి దేవునితో మనం ఏకీభవించి సిద్ధపడి ఉండాలి. అయితే మరి సిద్ధపాటు లేకపోతే మరణించితే ఏమవుతుంది? మనం సిద్ధపాటు లేనప్పుడే సంఘం ఎత్తబడితే ఏమవుతుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టిపోతాడు, మనం మిగిలిపోతాం. అంటే సాతాను చేతిలో చిక్కుబడి అనేకమైన శ్రమల పాలై అనుభవిస్తూ ఉంటాం. మనం అబ్రహాముది మనం స్టోరీ లాజరును ఒక ధనవంతుడి స్టోరీ చూస్తున్నప్పుడు లాజరు పరలోకానికి వెళ్ళి విడిచిపెట్టబడినప్పుడు అలా ఎలా ఉందో అలాంటి పరిస్థితి కూడా మనం సిద్ధపాటు లేనప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితి సంభవించే అవసరం ఉంటుంది. నెక్స్ట్ 19 మత్తయి 24:14 చూసుకుంటే మత్తయి 24:40 మీరు అనుకుని మనిషి కుమారుడు వచ్చి మీరు సిద్ధంగా ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు వస్తాడు? మనం అనుకునే సమయంలోన మనం అనుకునే సమయంలో ఆయన వచ్చిన కనుక మనం ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి లేకపోతే ఏమవుతాము? విడిచిపెట్టబడతాము, సాతాను చేతిలోకి అప్పగించాము. మనం విడిచిపెట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? విడిచిపెట్టబడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా బైబిల్లో ఉంది. ఫస్ట్ మనము విడిచిపెట్టే గుంపులో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ గురించి 5 అంశాలు చూసుకుందాం. సిద్ధపడి ఉండాలంటే 10 అంశాలు చూపించి నేను బోధిస్తాను నా మెసేజ్ని. ఫస్ట్ విడిచిపెట్టే వాళ్ళ గుంపులో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళని? ఫస్ట్ అవిశ్వాసం. ఎవరు ఫస్ట్? అవిశ్వాసం ఉంటారు. యోహాను 3:18 ప్రకారము అపోస్తులు 16:31 ఈ అక్షరాల ప్రకారం ఏంటి? అవిశ్వాసం అంటే దేవుని నమ్మని వారు ఏమవుతారంట? మిగిలిపోతారు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. అంటే దేవుని సంఘంలో వారు ఉండరు, దేవుని పరిశుద్ధ సంఘంలో వాళ్ళతో పాలు ఉండదు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. సెకండ్ది ఏంటి? పశ్చాత్తాపం లేనివారు. అంటే నేను పాపం చేశానని దేవుని దగ్గర ఒప్పుకోకుండా పశ్చాత్తాపం పొందకుండా ఉండేవాళ్ళు కూడా ఏమవుతారంట? విడిచిపెట్టబడతారు. అది ప్రకటన 21:8-9-21 వాక్యం ప్రకారము పశ్చాత్తాపం లేని వారు కూడా ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. మూడవది ఏంటి? పాపంలో ఉన్నవారు. అంటే పాపంలో ఉండి పాపంతోనే కొనసాగుతూ తెలిసినా కూడా వాళ్ళు పాపంలో ఒప్పుకోకుండా పశ్చాత్తాపం పొందకుండా అదే పాపంతోనే జీవిస్తూ అలానే మరణించిన వాళ్ళు కూడా ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. నాలుగవది క్రీస్తుని తిరస్కరించిన వారు. అది మత్తయి 10:33 ప్రకారం చూసుకుంటే యేసుక్రీస్తుని తిరస్కరించిన వారు అంటే దేవుని అంగీకరించకుండా వాళ్ళ అవసరాల ప్రకారం వాళ్ళ ఇష్టాల ప్రకారంగా జీవితాన్ని జీవించే వాళ్ళు కూడా దేవుని పరిశుద్ధ సంఘంలో పాలిభాగస్తులు కారు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. అంటే దేవునితో పాటు పరలోకానికి వెళ్ళలేరు. 5వది అపవాదికి లొంగేవారు. అంటే కొంతమంది ఏంటి? అపవాది ముద్రలు వేసుకునే మంత్రాలు, తాంత్రిక శక్తులు ఇలాంటి మూఢనమ్మకాలతో జీవించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. అంటే వారి మూఢనమ్మకాలతో కలిగిన వారందరూ కూడా విడిచిపెట్టబడతారని ప్రకటన 13:14 ఈ వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 5 అంశాలు కూడా మనం వాక్యాన్ని బట్టి ఎవరైతే విడిచిపెట్టబడతారో అంటే దేవుని గుంపులో ఉండకుండా విడిచిపెట్టబోయి మిగిలిపోయే వాళ్ళు ఎవరంటే ఈ 5 అంశాలు. వాళ్ళు ఎవరెవరు? ఫస్ట్ అవిశ్వాసులు, పశ్చాత్తాపం లేనివారు, పాపంతో ఉన్నవారు, దేవుని తిరస్కరించిన వారు, ఇంకొకటి అపవాదికి లొంగేవారు. ఈ 5 గ్రూపులకు చెందిన వాళ్ళు ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. అంటే వాళ్ళు దేవునితో ఎత్తబడరు. దేవుని పరిశుద్ధ సంఘంలో వీరికి స్థానం లేదు. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? ఈ 5 గ్రూపులలో మనం ఉన్నామా? ఈ 5 గ్రూపులలో దేనికైనా మనం చెందినామా అని ఆలోచించుకోవాలి. ఈ గ్రూపులలో మనం ఉండకుండా ఫస్ట్ మనల్ని మనము చెక్ చేసుకొని మనము సిద్ధపడి కలిగి ఉండాలి. అయితే ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం? ఎలాంటి గ్రూపులలో ఉండొద్దు మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అనేది చూసుకున్నాం. ఇప్పుడు మనము దేవుని సంఘము ఎత్తబడేటప్పుడు ఎలా సిద్ధపడాలో దాని గురించి 10 అంశాలు చూసుకున్నాం. ఫస్ట్ది రక్షణ. మనం ఏంటి? సంఘం ఎత్తబడటంలో ఎవరిని చూసుకుంటున్నట్ట? దేవుడు పరిశుద్ధ సంఘాన్ని అంటే విశ్వాసులైన వారిని మాత్రమే, దేవుని పిల్లల ఉన్న వారిని మాత్రమే దేవుడు తన మధ్యాకాశం నుంచి వచ్చి తను సంఘంగా ఎత్తబడతారు. అంటే మరి వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు అంటే ఎవరు? అలాంటి ఏమనుకుంటాం? మనం బాప్తిసం తీసుకున్నాను కదా, నేను రక్షింపబడ్డాను అనేది మనం అనుకుంటాం.
కానీ అది బాప్తిసం తీసుకోగానే మనం రక్షింపబడ్డట్టు కాదు. ఏంటి, మనం విశ్వాసం కలిగి మన పాపమును దేవునితో ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి అప్పుడు బాప్తిసం తీసుకొని దేవుని పిల్లలని అనిపించుకున్నప్పుడు మనము నిజమైన బాప్తిసం తీసుకున్నట్టు అప్పుడు ఏమంటే మన బాప్తిసం అవన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించుకొని మనం ఆయనకు సాక్షిగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నిజంగా మనం దేవుని పిల్లలమని అర్థం. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని పరిశుద్ధ సంఘంలో ఒక పాలుభాగస్తులుగా అవుతాం. అప్పుడు దేవుని సంఘంలో ఉండి తన వాక్యాన్ని ఎడతెగక వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మనం అప్పుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరిస్తాడు. అలా ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం, దేవుని పరిశుద్ధ సంఘంలో ఒక పాలుభాగస్తులుగా అవుతాము. మన పాపాలను మనం ఒప్పుకొని వదిలివేసి పశ్చాత్తాపం పొందినాం కాబట్టి మనం పరిశుద్ధులుగా అయినాం కాబట్టి బాప్తిసం తీసుకుని తనకు ఈ భూమి మీద సాక్షులుగా జీవిస్తున్నాం. అలాంటి వారిని దేవుడు వచ్చినప్పుడు తన పరిశుద్ధ సంఘముతో ఎత్తబడతాడు. ఫస్ట్ ఏంటిది, రక్షణ. రక్షణ అంటే ఏంటి, మనము బాప్తిసం తీసుకోగానే కాదు, మనం ఎలా విశ్వాసం కలగాలి. ఫస్ట్ మనలో ఉన్న పాపములన్నిటిని ఒప్పుకొని దేవుని యొక్క పశ్చాత్తాపం పొంది తర్వాతకి ఏముండాలి, మనం ఆయనను మన సొంత రక్షకును అంగీకరించి మనం తనకు సాక్షిగా భూమి మీద తన సాక్షిగా జీవిస్తున్నానని మనం బాప్తిసం తీసుకుంటే అది నిజమైన బాప్తిసం అవుతుంది. ఊరికైనా మన మాస్టర్ గారు చెప్పినట్టు కొంతమంది పెళ్లి కోసమో దానికోసమో బాప్తిసాలు తీసుకుంటుంటాం. అది మనం ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే, కానీ అది నిజమైన బాప్తిసం కాదు. మనం దేవుని పిల్లలుగా అనిపించుకోం. ఈ విధంగా రక్షణ పొందిన వారిని మాత్రమే దేవుడు తన సంఘములో బిడ్డలుగా తన దేవుని పిల్లలుగా భావించి సంఘం ఎత్తబడుటలో వారిని నిలబెట్టుకుంటాడు. ఇది మొదటిది. రెండవది, నీతిని పవిత్రతని కాపాడుకోవాలి. ఈ యుహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ నీతిని పవిత్రతని కాపాడుకోవడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ అది మనం కాపాడుకున్నప్పుడే మనకు హెబ్రీ 12:14 ఉంటుంది. అందరితో అంటే ఏంటి, సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. అంటే పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేము. దేవుడు నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండదని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అంటే మనము ఈ భూమి మీద ఉన్నాం కదా, ఎంత కష్టమైనప్పటికీ మన నీతిని పవిత్రతని కోల్పోకుండా మనం పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ నిండిన జీవితంతో మనము జీవించాలి. అంటే పాపం లేని వారిగా ఉంటూ మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని సంఘములో ఆ పరిశుద్ధ సంఘములో మనము చేర్చబడతాము. ఆయన రాకడలో మనము ఎత్తబడతాము. మూడవది, ఆత్మశుద్ధి. ఏంటి, మన ఆత్మశుద్ధి హృదయ శుద్ధి కలగదు. అంటే ఏంటి, మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ముందుగా మనలో ఉన్న పాపాలను కడిగి వేసుకొని మనకు దేవుడు ఇచ్చిన మంచి మెడిసిన్ ఏంటి, మనం ఏదైనా మనకు పశ్చాత్తాపమే దేవుడు ఇచ్చిన మంచి మెడిసిన్. మనం ఏదైనా పాపం చేసి వెళ్ళగానే మన దేవుడు కరుణామయుడు. మనం వెళ్ళి ఆయన దగ్గర మనం పెట్టగానే మనల్ని క్షమించేసి మనకు మన పాపాలన్నీ మనం పశ్చాత్తాపం పొందగానే తను క్షమించేస్తాడు. అదే మనకు మంచి అవకాశం దేవుడు ఇచ్చింది. కానీ మనం అనుకుంటాం, నేను అప్పుడెప్పుడో పాపం చేశాను కదా, దేవుని ఏదో ఒప్పుకున్నాను, అయిపోయింది, ఇంకేం లేదు అనుకుంటాం. కానీ కాదు, మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణం వల్ల భయపడుతూ కలత చెందుతూ సంథింగ్ మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదో ఒక రకంగా మనం సాతానికి ఒక స్థానం ఇస్తూనే ఉంటాం మనకు తెలియకుండా. అందుకని మనం ఏం చేయాలి, ప్రతి దినము కూడా మనము దేవుని యొద్దట పశ్చాత్తాపం పొందుతూ మన పాపం ఒప్పుకుంటూ ఆయన దగ్గర మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మనలో ఉన్న కల్మషాన్ని, పాపము, మచ్చరము, ద్వేషాలు అనేటివన్నీ ఉంటూనే ఉంటాయి. మన మెదడులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అనుకోకుండానే మనలో కోపము వస్తుంది, ఇతరులపైన అనుకోకుండానే మన మనుషులం కాబట్టి మనకు ఏదో ఒకటి మన లోపల కలుగుతూనే ఉంటుంది. కాబట్టి అవన్నింటినీ కూడా మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా దేవుని యొద్దట మనము మన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన ఆత్మను మనము ఫలింపజేసుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుని సంఘంలో మనము చేర్చబడతాము, ఆయనలో మనము ఎత్తబడతాము.